బుడమేరు ఉగ్రరూపం దాలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో సెప్టెంబర్లో వరదలు ప్రత్యక్షంగా చూపించాయి. కేవలం 100 కిలోమీటర్ల మేర ప్రవహించే బుడమేరు వల్ల విజయవాడ నగరం అతలాకుతలమైపోయింది. దీనికి ప్రధాన కారణం ఆక్రమణలే. అంతటి విపత్తు నుంచి బయటపడినా అక్రమార్కుల్లో కనీస స్పందన లేదు. పైగా నగర వ్యాప్తంగా బుడమేరు వెంబడి ఆక్రమణలు పెరుగుతూ ఉండడం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. దీనిపై కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆక్రమణలను తొలగించి వరదల నుంచి కాపాడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బుడమేరు పరివాహక ప్రాంతం 2930 ఎకరాలు. ఒక్క విజయవాడ నగర పరిధిలోనే బుడమేరు భూములు సుమారు 80 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు అధికారులు నివేదిక తయారు చేశారు. ఎకరం భూమి విలువ 10 కోట్ల పైచిలుకు ఉంటుందని తేల్చారు. అంటే మొత్తం ఆక్రమణల విలువ 800 కోట్లపైనే అని నివేదికలో ప్రస్తావించారు. ఇక ఇతర ప్రాంతాల్లో సుమారు 500 ఎకరాలు బుడమేరు పరివాహక ప్రాంతం ఆక్రమణలకు గురైనట్లు ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. వీటిని తొలగించి భవిష్యత్తులో నగరానికి వరద ముప్పు తొలగించేందుకు ఆపరేషన్ బుడమేరు చేపట్టనున్నట్లు సెప్టెంబర్ నెలాఖరులో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ప్రకటించారు. సుమారు 2 నెలలు గడిచినా ఇంతవరకు ఒక్క ఆక్రమణను తొలగించింది లేదు. పైగా రోజురోజుకు ఆక్రమణలు పెరుగుతూనే ఉన్నాయి. సాధారణంగా బుడమేరు వాగు వెడల్పు 50 నుంచి 120 మీటర్లు ఉండాల్సి ఉండగా చాలా చోట్ల 10 నుంచి 30 మీటర్లకు కుచించుకుపోయింది. రియల్ వ్యాపారులు బుడమేరును పూర్తి చేసి ఏకంగా కాంక్రీట్ స్లాబులతో బిల్డింగ్లు కట్టేశారు. గొల్లపూడి పంచాయతీ పరిధిలో ఈ ఆక్రమణలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటు సెంట్రల్, గన్నవరం, మైలవరం నియోజకవర్గాల్లోనూ బుడమేరు ఆక్రమణలు పెద్ద స్థాయిలో ఉన్నాయి. 1990 నవంబర్ 14న నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధి శాఖ తుఫాను అత్యవసర పునర్నిర్మాణ పథకం ద్వారా ప్రపంచ బ్యాంకు రుణ సహాయంతో బుడమేరు వరద నివారణ నిర్మాణ పథకాన్ని చేపట్టారు. కట్ట ఆక్రమణలకు గురికాకుండా ఆనాడు అధికారులు తగిన చర్యలు చేపట్టారు. అయితే కొన్నాళ్ల నుంచి బుడమేరు వంతెన వరకు కొందరు కట్టను ఆక్రమించుకుని వివిధ రకాల వ్యాపారాలు చేస్తున్నారు. మరికొందరు వ్యాపారులైతే పక్కా నిర్మాణాలు చేపట్టారు. పాత రాజరాజేశ్వరిపేట వైపునకు వెళ్లే బుడమేరు కట్టను ఇటీవల కొందరు వ్యాపారులు 1000 నుంచి 1500 గజాల మేర ఆక్రమించుకుని రేకుల షెడ్డు ఏర్పాటు చేశారు. ఇటీవల వచ్చినంత ముంపు గతంలో ఎప్పుడూ లేదని, ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటే మరోసారి వరదలొస్తే నష్టం కూడా అపారంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆపరేషన్ బుడమేరు చేపట్టి ఆక్రమణలు తొలగించి తమ పొలాలు, ఇళ్లను వరదల నుంచి కాపాడాలని కోరుతున్నారు. ఆపరేషన్ బుడమేరులో భాగంగా బుడమేరు మొదలైన దగ్గర నుంచి కొల్లేరులో కలిసే వరకు ఆక్రమణలు తొలగించి అవసరమైన మేరకు అంటే కనీసం 50 మీటర్ల వెడల్పు చేయాలన్నది అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో పాటు వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద ప్రస్తుతం ఉన్న డిశ్చార్జి సామర్థ్యాన్ని 7000 క్యూసెక్కుల నుంచి 25000 క్యూసెక్కులకు పెంచాలని భావిస్తున్నారు. ఇది పెరగాలంటే ఆక్రమణలు తొలగించి బుడమేరు కాల్వను వెడల్పు చేయక తప్పదు. ఆక్రమణల తొలగింపుతో పాటు విజయవాడ నగర పరిధిలో బుడమేరు ప్రవాహ మార్గంలో 2 వైపులా పటిష్టమైన కరకట్టలు నిర్మించి నగరానికి ముంపు నుంచి రక్షణ కల్పించడంతో పాటు మున్ముందు ఆక్రమణలకు ఆస్కారం లేకుండా చెయ్యాలన్నది ఆపరేషన్ బుడమేరు లక్ష్యం. ఇవన్నీ ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయని నగరవాసులు ఎదురు చూస్తున్నారు. అలాగే తాజాగా జరుగుతున్న ఆక్రమణలను నిలువరించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే బుడమేరు ఆక్రమణలు వాస్తవమేనని, గత ప్రభుత్వంలో మధ్యతరగతి ప్రజలకు ఫ్లాట్ల లెక్కన అమ్మేసి వైసీపీ నేతలు కోట్లు కూడేసుకున్నారని ప్రభుత్వ విచారణలో తేలింది. దీంతో వారికి పునరావాసం చూపించిన తర్వాత ఆక్రమణలు తొలగించి బుడమేరు ప్రక్షాళన చేపట్టాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. బుడమేరు ఛానల్కి సంబంధించి ఏదైతే మా ఇరిగేషన్కి కెనాల్కి సంబంధించి మా పరిధి ఎంతవరకు ఉందనేది మేము ఐడెంటిఫై చేసి రికార్డ్ చేసి మార్కింగ్ చేసుకోవడం జరిగింది. అంచేత ఆ పరిధిలో ఇప్పుడు ఏవైతే ఇళ్ళు అవి కూడా టెంపరీ బేస్లోనే ఎక్కువ ఉన్నట్టు పరిస్థితి, వాటిని తొలగించడం ఒక పని. ఏదైతే ఇంకా కొత్తగా అక్కడ నిర్మాణం చేసుకోవడానికి వీల్లేదని ఆల్రెడీ ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్స్ కానీ అటు సచివాలయం కానీ ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇంకా బఫర్ జోన్ను కూడా నిర్మాణాలు చేసుకోవడానికి అనుమతులను కూడా రిజర్వ్ చేయమని చెప్పేసి కూడా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. మీరు చెప్పినట్లుగా ఎక్కడైనా కొంతమంది గత ప్రభుత్వంలో ఆక్రమణలు చేసుకున్నాము,
అప్పుడు ఏమీ కాలేదులే అనేటువంటి ధోరణితో ఎవరైనా కనుక ఇప్పుడు మళ్ళీ అటువంటి కబ్జాలకు కానీ ఇటువంటి ఆక్రమణలు పాల్పడితే మాత్రం కఠినంగానే మేము చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ప్రధానంగా ఇది చాలా కాస్ట్లీ, ఎందుకంటే దగ్గర ఒక 5-6 కోట్ల రూపాయలు పైబడి ఖర్చు అయ్యేటువంటి ప్రాజెక్టుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మరి ఆ యొక్క ఏదైతే నిధుల్ని ఏ రకంగా సమీకరించుకోవాలనేదే పెద్ద మా దగ్గర ఉన్నటువంటి సవాలు. అందుకే ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఏదైనా మనం రాబట్టుకోగలుగుతాం ఏంటని ఆలోచన చేయమని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. ఆ యొక్క నిధుల సమీకరణను బట్టి సాధ్యమైనంత వరకు నెక్స్ట్ సీజన్ కల్లా మనం ఒక రూపురేఖలు తీసుకొచ్చి పనులు ముందుకు వెళ్ళగలిగితే కొంత విజయవాడ ప్రజలకి ఒక ధైర్యం. బుడమేరు ముంపు లక్షలాది మంది ప్రజలను వరద బాధితులుగా మార్చింది. 10 రోజులకు పైగా డాబాలపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించాల్సిన పరిస్థితి. ఎంత విపత్తు చూసిన తర్వాత కూడా పాఠాలు నేర్చుకుని ఆక్రమణలు తొలగించుకుంటే పాలకులను ప్రజలు క్షమించరు. కాబట్టి ఇప్పటికైనా సాధ్యమైనంత త్వరగా చర్యలు చేపట్టి బుడమేరుని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది.